నాగబాబుకు మంత్రి పదవికి గురించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. నాగబాబును క్యాబినెట్లోకి తీసుకునే విషయం గురించి గతంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ధృవీకరించారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబును ఎమ్మెల్సీగా తీసుకొని మండలికి పంపించి ఆ తర్వాత క్యాబినెట్లోకి తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడు మార్చి 20వ తారీఖున ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. మార్చి 10వ తారీఖున నామినేషన్స్ ప్రక్రియ ఉంది. నామినేషన్స్కు 10వ తారీఖు ఆఖరి తేదీ. ఈ నేపథ్యంలో నాగబాబును ఎమ్మెల్సీగా పంపించడానికి కావలసిన ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. జనసేన అభ్యర్థిగా నాగబాబు పోటీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. 5 ఖాళీలు ఉన్నాయి. ఈ 5 ఖాళీలకు మార్చి 20వ తారీఖున ఎన్నికలు జరుగుతున్నాయి. నాగబాబు పేరును పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేయాలి అని నాగబాబుకు సమాచారం ఇచ్చారు పవన్ కళ్యాణ్. నామినేషన్కు అవసరమైన పత్రాలు కూడా సిద్ధం చేయాలి అని ఆదేశాలు జారీ చేశారు. పార్టీ కార్యాలయంలో ఈ ఆదేశాలు జారీ చేశారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు నాగబాబు. రేపు 20వ తారీఖున ఎమ్మెల్సీగా ఎన్నికైన తరువాత ఏప్రిల్లో నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది. మా ప్రతినిధి కృష్ణమోహన్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. కృష్ణమోహన్, పవన్ కళ్యాణ్ ఆదేశాలతో నామినేషన్ పత్రాలను సిద్ధం చేస్తున్నారా? ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఎస్ రోహిత్, మొత్తం మీద నాగబాబు మంత్రి పదవిలోకి రాబోతున్నారు. మేలో ఆయన ఏప్రిల్లో కావచ్చు, లేకపోతే మేలో కావచ్చు. ఎప్పుడైతే నెక్స్ట్ వెంటనే ఎమ్మెల్సీగా ఆయన క్లియర్ అయిన వెంటనే మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు చేపట్టబోతున్నారు. బేసిక్గా ఒకటి చాలా క్లియరెన్స్, నిన్నటి నుంచి కూడా కొంత నాగబాబుని డ్రాప్ చేస్తున్నారు, లేదు కార్పొరేషన్ పదవి ఇస్తారని కొంత లీకులు ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. అయినప్పటికీ కూడా ఆర్టీవీ క్లియర్గా మొదటి నుంచి చెప్తూనే ఉంది, నాగబాబుకు సంబంధించి ఎమ్మెల్సీ విషయంలో డెఫినెట్గా ఆయనే రాబోతున్నారు, ఆయనకే ఆదేశాలు రాబోతున్నాయి. దాన్ని ధృవీకరిస్తూ పవన్ కళ్యాణ్ ఈరోజు పార్టీ కూడా ఒక ప్రకటన కూడా ఇచ్చింది. నామినేషన్కి సంబంధించి పత్రాలన్నీ కూడా రెడీ చేసుకోమని చెప్పి నాగబాబుకు సూచించారు. నాగబాబుకి అప్పటికే నిన్నటికే పత్రాలన్నీ కూడా రెడీ చేసి ఉంచిన పరిస్థితి అయితే ఉంది. రేపు 10వ తారీఖు నామినేషన్లు చివరి తేదీ కాబట్టి 10వ తారీఖు లోపల నామినేషన్లు వేసే ప్రక్రియ ముగుస్తుంది. 20వ తారీఖున ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీని ఎన్నుకునే ప్రక్రియ జరుగుతుంది. ఆ రోజు పూర్తయిన తర్వాత మార్చిలో ఎమ్మెల్సీగా అవుతారు. మండలిలోకి అడుగుపెట్టిన తర్వాత వెంటనే ఆయన మంత్రి పదవిగా కూడా తీసుకునే ఛాన్సెస్ అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. అది ఈ రోజుతో ఆ డౌట్స్కి ఏవైతే ఉన్నాయో, కొన్ని రూమర్స్ వచ్చాయో వాటన్నిటి కూడా పటాపంచలు చేస్తూ పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రకటన కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. చాలా క్లియర్గా నాగబాబుని ఎమ్మెల్సీగా తీసుకోబోతున్నారు. ఇదే వ్యవహారంలో గతంలో ముఖ్యమంత్రి కూడా ఒక అధికారపూర్వకమైన లెటర్తో ఆయనే స్వయంగా రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో కూడా నాగబాబు పేరును ప్రస్తావిస్తూ త్వరలో మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నామని చెప్పి ముఖ్యమంత్రి స్వయంగా ఒక అధికార ప్రకటన కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. సో దీంతో చాలా క్లియర్గా అర్థమైపోతుంది, ఇక నాగబాబు కూడా మంత్రి పదవిలోకి రాబోతున్నారు. నెక్స్ట్ అయితే ఏ శాఖను కేటాయిస్తారు అనే అంశం మీద కొంత చర్చించుకునే పరిస్థితి అయితే ఉంది. కానీ అది ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేది కొంత, అంటే ఏ పదవి మంత్రి పదవికి ఇస్తారు అనేది కొంత ఆలస్యంగా తెలిసే అవకాశం ఉన్నప్పటికీ, కానీ ఎమ్మెల్సీగా మాత్రం రేపు 10వ తారీఖు లోపల ఆయన నామినేషన్లు వేయబోతున్నారు. దానికి సంబంధించి అన్నీ సిద్ధమవుతున్నాయి. సో ఒకటి ఎమ్మెల్సీ అయిపోయిన తర్వాత 20వ తారీఖు ఎన్నిక ఉంది కాబట్టి 20వ తారీఖు ఎమ్మెల్యేలు నాగబాబుని, అంటే మొత్తం 5 స్థానాల్లో ఒకటి క్లారిటీ వచ్చేసింది, అది నాగబాబుది. సో నాగబాబు క్లియర్గా చేసుకుంటున్నారు కాబట్టి ఆయనకి ఎమ్మెల్యేలు ఒకటి పోతుంది. ఇంకా 4గిట్లో బీజేపీకి ఏదైనా ఉందా లేదా అనే ఛాన్స్ కూడా కొంత డౌట్గా కనపడుతుంది. మిగిలిన 4 టీడీపీ తరఫున కొన్ని పేర్లు వినపడుతున్నాయి. రేపు సాయంత్రానికి ఎల్లుండి కల్లా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అనేది కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది. మిగిలిన ఎమ్మెల్సీలు ఎవరు ఏంటి అనే దాని మీద కూడా టీడీపీ తరఫున అంటే సామాజిక వర్గంగా కూడా కొన్ని పేర్లు బయటికి తెర మీదకి వస్తున్నాయి. దాంట్లో గతంలో పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు, కొంతమంది ఎమ్మెల్యేల సీట్లకు త్యాగం చేసిన వాళ్ళు, కూటమి వల్ల కొన్ని సీట్లు పోయినాయి కాబట్టి ఆ త్యాగం చేసిన వ్యక్తులకు కూడా వాటిలో కూడా ఇంపార్టెన్స్ అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. రేపటికి వాటి మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. రోహిత్, మొత్తం మీద పవన్ కళ్యాణ్ నాగబాబు విషయంలో లైన్ క్లియర్ చేశారు. ఆ ఆహారంలో నిన్న ముఖ్యమంత్రితో కలిసినప్పుడు కూడా ఇదే సబ్జెక్టులో మాట్లాడుకున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా ఉంది.
అయితే కొంత నాగబాబుకి ఇవ్వట్లేదు అనే కొంత లీకులు కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడు తాజాగా ఒక అధికార ప్రకటన కూడా రిలీజ్ చేశారు. నాగబాబుకి సంబంధించి క్లియర్ అయింది. నాగబాబు రేపు ఎమ్మెల్సీలకి ఆయన రేపు ఎల్లుండి 10వ తారీఖు లోపల మంచి రోజు చూసుకొని తన నామినేషన్లు దాఖలు చేస్తారు. 20వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్సీ కాబోతున్నారు. ఎమ్మెల్సీ అయిన తర్వాత మండలిలో అడుగు పెట్టబోతున్న నాగబాబుకి మంత్రి పదవి కూడా వచ్చే అవకాశానికి ఎటువంటి అడ్డు అదుపు లేదు. సో ఆ లైన్ క్లియర్ అయిపోయింది. నాగబాబుకు సంబంధించి వ్యవహారంలో మొదటి నుంచి కొంత అవుతారా కాదా అని వస్తున్న చర్చలకి ఈరోజు జనసేన ఇచ్చిన అధికార ప్రకటనతో అది ఒక క్లారిటీ వచ్చిందని మనం చెప్పుకోవాలి. రోహిత్, అంటే ఎప్పుడు నామినేషన్ ఎప్పుడు వేసే అవకాశం? 10వ తారీఖు ఆఖరి రోజు ఎప్పుడు మంచి రోజు అనుకుంటూ ఉన్నారు. నాగబాబు నామినేషన్ వేసే రోజు ఎప్పుడు వస్తుందని, అంటే మార్చి 10న మార్చిలోనే ఎన్నికలు జరిగితే అందరికీ తెలుసు. ఆ రోజు ఎప్పుడు వస్తుందని జన సైనికులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ రోజు రానే వస్తుంది కాబట్టి జన సైనికులు ఎటువంటి ఉత్సాహం కనిపిస్తోంది. ఎప్పుడు నామినేషన్ వేసే అవకాశం ఉంది? అంటే బహుశా 10వ తారీఖు బాగుంది అనేది చాలామంది అంటున్నారు. ముహూర్తం అన్నీ అనుకున్న ప్రకారంగానే జరిగితే 10వ తారీఖున నామినేషన్లకి క్లియర్ అవుతుంది. నామినేషన్లు 10వ తారీఖున వేస్తారనేది ఒక సమాచారం అయితే అందుతోంది. ఇప్పటి వరకు బహుశా 10వ తారీఖున వేస్తే అదే రోజు చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా కొంత ముహూర్త బలం ఇవన్నీ కూడా బాగున్నాయి అనేది చెప్తున్నారు. సో ఆ దిశగా సోమవారం 10వ తారీఖు సోమవారం కాబోతుంది. ఆ రోజు నామినేషన్లు చివరి రోజు. అదే రోజు నాగబాబు నామినేషన్ ప్రక్రియను వేస్తారు. తర్వాత నెక్స్ట్ తర్వాత 20వ తారీఖు ఎలాగూ ఎన్నికలు ఉంటాయి. ఆ రోజే రిజల్ట్స్ కూడా వచ్చేస్తుంది. ఆ రోజు ఎమ్మెల్సీగా ఉండబోతారు. మండలిలో ఒకరోజు ఆయన ప్రమాణ స్వీకారం చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఫర్దర్గా ఇక నెక్స్ట్ మంత్లో క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశంలో అప్పుడు నాగబాబుని దాంట్లో క్యాబినెట్లోకి తీసుకునే ప్రయత్నం చేపడుతుంది. ప్రస్తుతానికైతే ఆ క్యాబినెట్లోకి ఏ రోజు తీసుకునేది కొంత టైం పెట్టే పరిస్థితి అయితే ఉంది. కానీ ఎమ్మెల్సీ ప్రక్రియ మాత్రం 10వ తారీఖున ఆయన కూడా వేస్తున్నారు. 20వ తారీఖున ఎన్నికలు ఉన్నాయి. 20వ తారీఖున రిజల్ట్స్ కూడా అదే రోజు రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. కాబట్టి మండలిలోకి అడుగుపెట్టిన తర్వాతనే ఆయనకి మంత్రిగా కూడా అవకాశం ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. మంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారనేది కొంత సమయం ఉంది. దాని మీద ఇంకా కొంత చర్చకి రాలేదు. ఆ చర్చ మరి 2-3 రోజుల్లో దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. రోహిత్, రాయుడు కృష్ణమోహన్ నాగబాబుకు ఎమ్మెల్సీ ఖరారవుతోంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా నాగబాబును పంపిస్తున్నారు. శాసనసభ్యుల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబు నామినేషన్ వేయటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనసేన అభ్యర్థిగా నాగబాబు పోటీలోకి దిగుతున్నారు. నాగబాబు పేరును పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేయాలి అని నాగబాబుకు సమాచారం అందించారు పవన్ కళ్యాణ్. నామినేషన్కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబు ఉన్నారు. ఇక నాగబాబు రేపు 20వ తారీఖు తర్వాత ఎమ్మెల్సీగా మారబోతున్నారు. ఆ తర్వాత క్యాబినెట్లోకి తీసుకుంటారు. నాగబాబును క్యాబినెట్లోకి తీసుకునే విషయం గురించి పవన్ కళ్యాణ్ ధృవీకరించారు, చంద్రబాబు కూడా ధృవీకరించారు. ఇప్పుడు నాగబాబుకు ఏ శాఖ ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నాగబాబుకు ఏ శాఖ పర్ఫెక్ట్ ఉంటుంది, ఏ శాఖ బాధ్యతలు ఇవ్వాలి అని జన సైనికులుగా మీరు కోరుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.